హలో ఫ్రెండ్స్, నిన్న లెనోవో K6 పవర్ లాంచ్ అయింది. ఈ వీడియోలో ఆ ఫోన్ గురించి మనం తెలుసుకుందాం. లెనోవో K6 పవర్ డిజైన్ విషయానికి వస్తే ఇది ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇంకా స్పీకర్స్ ఫోన్ వెనక ఇచ్చారు. ఈ ఫోన్ డిజైన్ చూస్తున్నట్టయితే మనకి రెడ్మీ నోట్ 3 ఇంకా రెడ్మీ 3S గుర్తొస్తాయి. ఎందుకంటే ఈ మూడు ఫోన్స్ చూడటానికి ఒకేలా ఉంటాయి. ఇంకా దీని డిస్ప్లే విషయానికి వస్తే ఇది 5" ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. దీనిలో IPS LCD ప్యానల్ వాడారు. ఇంకా దీని హార్డ్వేర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 430 CPUతో వస్తుంది. ఇది ఒక ఆక్టా-కోర్ CPU. ఇంకా దీని GPU వచ్చేసి Adreno 505. ఇది 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 128GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా దీని ర్యామ్ విషయానికి వస్తే ఇది 3GB ర్యామ్తో వస్తుంది. కాబట్టి మల్టీ టాస్కింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కెమెరా విషయానికి వస్తే 13 MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ దీనిలో ఇచ్చారు. ఇక సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP. ప్రైమరీ కెమెరాలో IMX258 సెన్సార్ వాడారు. ఈ సెన్సార్తో ఫొటోస్ చాలా బాగా వస్తాయి. కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో ఇది బెస్ట్ కెమెరా ఫోన్ అయ్యే అవకాశం ఉంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ మార్ష్మెలోతో వస్తుంది. ఆండ్రాయిడ్ న్యూగెట్ అప్డేట్ గురించి లెనోవో ఇంకా ఏం చెప్పలేదు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది. కాబట్టి బ్యాటరీ లైఫ్లో కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ ఫోన్. ఇంకా ఈ ఫోన్ VoLTE కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్లో డాల్బీ అట్మాస్ కూడా ఉంది. లెనోవో వాళ్ళ థియేటర్ మ్యాక్స్ టెక్నాలజీ కూడా ఈ ఫోన్లో ఇచ్చారు. దీని ద్వారా మనం VR వీడియోస్ని చాలా ఈజీగా చూడొచ్చు. ఇంకా ఈ ఫోన్లో IR బ్లాస్టర్ లేదు. ఇక ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఈ ఫోన్ 3 కలర్స్లో మనకి దొరుకుతుంది. సిల్వర్, గ్రే ఇంకా గోల్డ్ కలర్. సేమ్ రెడ్మీ 3S లాగే. సో ఇప్పుడు ఫోన్ గురించి మనం మొత్తం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోన్ కొనడం బెస్టా కాదా? సో ఇక లెనోవో K6 పవర్ కెమెరా ముఖ్యం అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా గేమ్స్ కూడా దీనిలో బాగా ఆడొచ్చు. స్నాప్డ్రాగన్ 430 చాలా మంచి CPU. ఇప్పటికే దీన్ని మనం రెడ్మీ 3S ప్రైమ్లో చూసాం. సో ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే రెడ్మీ 3S ప్రైమ్ తీసుకోవాలా లేకపోతే లెనోవో K6 పవర్ తీసుకోవాలా? సో మీకు డిస్ప్లే ఇంకా కెమెరా చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మీరు లెనోవో K6 పవర్ తీసుకోవచ్చు. లేదా మీకు 10,000 రూపీస్ బడ్జెట్ లేకపోయినా మీకు IR బ్లాస్టర్ బాగా అవసరం అనుకుంటే అప్పుడు మీరు రెడ్మీ 3S ప్రైమ్ తీసుకోవచ్చు. ఈ రెండు ఫోన్స్ అంతా సేమే. జస్ట్ లెనోవో K6 పవర్లో IR బ్లాస్టర్ లేదు, డిస్ప్లే బాగుంటుంది, కెమెరా బాగుంటుంది. 10,000 రూపీస్కి లెనోవో K6 పవర్ తీసుకోవాలా, రెడ్మీ నోట్ 3 తీసుకోవాలా అని మీకు కెమెరా ప్రయారిటీ అనుకుంటే లెనోవో K6 పవర్తో వెళ్ళండి. మీకు పర్ఫార్మెన్స్ ముఖ్యం అనుకుంటే రెడ్మీ నోట్ 3 తీసుకోండి. ఎందుకంటే రెడ్మీ నోట్ 3లో స్నాప్డ్రాగన్ 650 CPU వాడారు. అది లెనోవో K6 పవర్లో వాడిన స్నాప్డ్రాగన్ 430 కంటే చాలా పవర్ఫుల్ CPU. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.